హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంప. ఇవాళ ఒక సరదా ప్లేస్కి తీసుకెళ్తా. సరదా ప్లేస్ అంటే ఇంకేడికి వస్తుంది, పిక్నిక్ వస్తుంది అనుకోకుండా చిన్ని వాళ్ళ స్కూల్కి వెళ్దాం. ఎవ్రీ ఇయర్ చిన్ని వాళ్ళ స్కూల్లో 4th క్లాస్ వాళ్ళు వింటర్ బాజార్ అని చేస్తారు. గుర్తుందా? లాస్ట్ ఇయర్ చిన్ని 4th క్లాస్లో ఉండే మనం దుకాణం పెట్టినాం, సుమ వచ్చింది, గిరాకీ చేసింది అని ఒక వీడియో పెట్టినాం. మీరందరు బాగా చూసిండ్రు. సో ఈసారి 4th క్లాస్గా వాళ్ళు మాత్రం పెడతారు అన్నమాట. చిన్ని ఒక స్టెప్ పైకి వెళ్ళిపోయింది కాబట్టి చిన్ని పెట్టొద్దు, అవసరం లేదు. కానీ ఊకుంటాయి మన చేతులు గులగులు అనమాట. సో దోస్తులందరూ కలిసి ఏదో చెవులకి ఏదో చేసిర్రంట, దానికి 4,000 పెట్టి స్టోర్ కొన్నారనమాట. సో ప్రతి స్టాల్కు 4,000 ఛార్జ్ చేస్తారు వాళ్ళు. బట్ ఆ అమౌంట్ అంతా ఏదైతే కలెక్ట్ చేసుకుంటారో వాళ్ళు ఒక సోషల్ కాజ్ కొరకు ఎవరికైనా డొనేట్ చేస్తారు కాబట్టి మనం కూడా హ్యాపీగా ఇచ్చేసినాం. అది విషయం. సో అది ఏంటంటే ఒక 20-30 చెవులకి ఎంతో తయారు చేసింది ఊళ్ళతోటి. అండ్ వాళ్ళ ఫ్రెండ్ డోనట్స్ కొనుక్కొచ్చింది. సో ఇది స్టాల్ అనమాట. వీళ్ళు ఎంతసేపు పెడతారబ్బా అనుకొని సరే స్టాల్ పెట్టారు కదా, కలగూరగంపై కూడా పెడదామనేసి లాస్ట్ మూమెంట్లో ఆలోచన వచ్చేసి కొంచెం మెటల్ ఉర్లి అండ్ బ్యాక్ స్మోక్ ఐడల్స్ పెట్టేసినాం. బట్ బ్యాక్ స్మోక్ ఐడల్స్ టక్మన్ అయిపోయినాయి. అది సంగతి. మళ్ళీ అడిగితే లేవు. ఇది విషయం. ఓకేనా? అండ్ చాలా బాగుంది ఈసారి. ఇంకా వెరైటీగా కుండలు చేసేటోళ్ళు వచ్చిర్రు. అండ్ పిల్లలు చాలా ఇన్నోవేటివ్ థాట్స్ తోటి మేము తయారు చేసిండ్రు. పాములు పట్టేటోళ్ళని కూడా పట్టుకొచ్చారు. పాములు పట్టేటోళ్ళు అంటే ఆ పాములు పట్టేటోళ్ళు కాదు, స్నేక్ సొసైటీ వాళ్ళు ఉంటారు కదా. సో అదనమాట. పిల్లలు భయపడతారేమో అనుకుంటే నేను పట్టుకోవాలా అని అడిగారంట. నేను లేను ఆ టైంలో. నేను కూడా అంటుంటేదేమో నాకు కూడా. అంటే మనం చిలుకూరుకు వచ్చిన కొత్తలో కళ్యాణ్ అనేది అనమాట. ఎందుకు పాములు బాగా కనిపించేవి అవి అప్పుడు. సో మనం అందరం పోయి ఇంటందరం పోయి పాములు ఎట్లా పట్టుకోవాలో నేర్చుకొచ్చుకుందామా అంటుండే. ఇక అది ఎందుకో కుదరలేదు, మర్చిపోయినాము. ఇంతమందిని చుట్టూ జనాలను చూసే వరకు ఆ పాములు కూడా ఎక్కడ పోయినాయో ఏమో ఈ మధ్య కనబడతలేవు. అమ్మో, ఆ మాట అంటే మళ్ళీ కనబడగలయి. ఓకేనా? సరే, ఎనీవే చాలా బాగుంది. అండ్ ఫుడ్ ఎంజాయ్ చేస్తాం. పొద్దున బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి ఖాళీగా పెట్టుకొని పోయిన పుట్ట ఖాళీగా పెట్టుకొని బాగా తిందామనేసి. ఇంకా ఆడిపోయినాక అవి నూడిల్స్, పిజ్జాలు, బన్నులు ఏమేమో కనబడతాయి కానీ అవన్నీ ఏమి పోవు. మళ్ళీ వెతుక్కుంటూ పులిహోరకు బూరెల దగ్గరికి పోయినమాట. పులిహోర ఉంది, ఎమ్మిగా ఉంది. అండ్ పూర్ణాలు, పెసరపప్పు పూర్ణాలు అద్దిరిపోయినాయి అనమాట. సో తినేసిన. అండ్ తర్వాత ఇంకేంటి, టమాటో రైస్ ఏదో అంటే అట్ట తిరిగి వచ్చినాక మళ్ళీ అంటే బ్రేక్ఫాస్ట్ అనమాట. పులిహోర పూర్ణాలు బ్రేక్ఫాస్ట్. అట్ట తిరిగి వచ్చినాక లంచ్ కూడా అనిపించాలి కాబట్టి టమాటో రైస్ అనమాట. పాపం అప్పటికే బిర్యానీ అన్నీ అయిపోయినాయి. అంటే అవన్నీ కూడా 4th క్లాస్ పిల్లల పేరెంట్సే అరేంజ్ చేయాలన్నమాట, స్టాల్స్ అన్నీ కూడా. సో ఇది విషయము. ఎట్లుంటుంది అంటే ఊళ్ళల్లో జాతరకు వింటాం కదా చిన్నప్పుడు, అట్లుంటుంది అనమాట. బాగుంటుంది, సరదాగా ఉంటుంది. సో ఎంట్రీ టికెట్ అండ్ ఇంకొక విషయం తెలుసా, ఎంట్రీ టికెట్లు కూడా ఉంటాయి. అవి పిల్లలే 500 పెట్టి కొంటారు. ప్రతి పేరెంట్స్కు అంటే ప్రతి కిడ్ 500 పెట్టి ఒక టికెట్ కొనాలి. ఆ 500 టికెట్లు అంటే 5 మంది 6 మంది ఎంట్రీ అనమాట. మన ఫ్యామిలీ మొత్తం ఎంట్రీ. ఇట్లా అన్నీ అంటే టికెట్ రూపంలో కలెక్ట్ చేసినాయి, స్టాల్స్ రూపంలో కలెక్ట్ చేసినాయి. అన్నీ కూడా ఒక అమౌంట్, ఒక పెద్ద అమౌంట్ అయితే ఆ అమౌంట్ను డొనేట్ చేస్తారు ఎవరికైనా.
సో ఇదనమాట. ప్రతి స్కూల్లో కానీ ప్రతి ఒక సంస్థలో ఇట్లాంటి అంటే 500 అనేది ఎవరికి పెద్ద బర్డన్ కాబట్టి నిజంగా ఎవరైనా అనుకొని ఎవరికైనా హెల్ప్ చేయాలంటే ఇట్లాంటి ఈవెంట్స్ కండక్ట్ చేస్తే సూపర్ హెల్ప్ చేయొచ్చు అనిపించింది. అంటే ఒక మనిషి ₹1 అనుకుంటే ఇప్పుడు చూడండి మనమే 5 లక్షల మంది ఉన్నాం కదా, 5 లక్షల మంది ఇంటూ ₹100 వేసుకుంటే ఎవరికైనా చేయాలంటే ₹100 మీరు అందరు అడిగి తీయరా, నాకు శ్రీదేవికి ఇయ్యరా చెప్పండి. ఒక 100 కాకపోతే ₹10 ఇస్తారు కదబ్బా. అట్లయినా సరే 5 లక్షలు ఇంటూ ₹10 వేసుకోండి, ఎంత అవుతుంది? 50 లక్షలు అవుతుందా? 50 లక్షలు మనం హెల్ప్ చేసుకోవచ్చు. అదే ₹100 వేసుకుంటే 5 కోట్లు అవుతుంది. చూడండి, ఒక చెయ్యి కలిస్తే అంటే చెయ్యి కలిపితే ఎంత పెద్ద పని అన్న చేయవచ్చు అనే దానికి ఇట్లాంటిది ఎగ్జాంపుల్. బట్ ఎనీవే హ్యాపీ అనిపిస్తుంది. అంటే ఒక స్కూల్ అనుకొని ఇట్లా పిల్లలకు కూడా సేల్ అంటే ఏంటి, ప్రాఫిట్ అంటే ఏంటి, ఈ లోపు మినీ బజార్ అని కూడా లోపల జరుగుతుంది. దానికి మనల్ని విలువరు, వాళ్ళు ఏదో క్లాస్ వాళ్ళు చేస్తారు కానీ సో దానికి మనల్ని విలువరు, దీనికి మాత్రం పిలుస్తారు. మేజర్గా ఇంటెన్షన్ ఏంటంటే పిల్లలకు అసలు సేల్ ఏంటి, ఎట్లుంటుంది, ఎట్లా కస్టమర్తో డీల్ చేస్తారు, ఇవన్నీ నేర్పించడానికి ఇది ఒక లెసన్ లాగా కూడా పనికొస్తుంది అనమాట. తర్వాత చెప్పొచ్చిందంటే ముద్దుగా పోయి మంచిగా పూర్ణాలు పులిహోర తిన్నా, అంత తిరిగినా ఆగమాగం తిరిగినా ఫుల్ ఎంజాయ్ చేసిన. నాతో పాటు బజార్ అంతా మీరు కూడా ఎంజాయ్ చేసిండ్రని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ శ్లోక ఫర్ యువర్ ఇన్విటేషన్. Thank you. Great experience.